వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అందరికీ కాఫీస్ ఇస్తూ ఉంటుందన్నమాట. బామ్మకి, ప్రసాదరావుకి ఇటు కాఫీ ఇస్తూ ఉంటుందన్నమాట ఉష. ఇక ఇద్దరు మెచ్చుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా, అసలు తన పని ఏదో తను అసలు ఇల్లు తనదే అన్నట్టుగా ఇల్లంతా చక్కబెడుతుంది, పొద్దున లెగుస్తుంది, అందరి పనులు చేస్తుంది అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి అక్షిత అలాగే ఇటు చందు వస్తారనమాట. ఇది ఉంది, పొద్దున 10ంటికి లెగుస్తుంది, ఇంటి పని అసలు చక్కబెట్టడమే రాదు, ఏదో పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చామా అన్నట్టు ఉంటుంది, కానీ ఇది నా ఇల్లు అని చెప్పి చేసేదే లేదు. అసలు ఈ అక్షిత కన్నా ఈ ఉష నయ్యం అని చెప్పి బామ్మ మెచ్చుకుంటూ ఉంటే, అదేంటి మా వదిన గ్రేట్, అయినా వదినకి ఇవన్నీ ఇంటి పనులు చేయాల్సిన పని ఏంటి? పని మనిషి కాబట్టి పొద్దున లేచి పని చేస్తుంది, దానికి ఈ పని దాంతోని వదిన్ని కంపేర్ చేయడం ఏంటి అని చెప్పి చందు అంటూ ఉంటే, థ్యాంక్స్ చందు, నన్ను సపోర్ట్ చేసావు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అంతేలే నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళంటేనే నీకు ఇష్టం అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఈ లోపల ఏమైంది అత్తయ్య గారు పొద్దున్నే ఎందుకు నిన్ను తిడుతున్నారు అక్షిత అని చెప్పి అక్కడికి ఇటు సోమలత భువన వస్తారనమాట. నాకు ఊరికే దీని మాటలను ఏమన్నా సరదానా ఏంటి? ఇంటి పనులు చేయడం చేత కాదు, ఏమీ రాదు, పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చేసింది, నా ఇల్లు అని చెప్పి చేసుకునే ఇదే లేదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, చూడండి ఆంటీ, అసలు ఈ పనమ్మాయితోని ఉష ఇంటి పని అంతా చేస్తుంది అని చెప్పి తనతో నన్ను పోల్చి నేనేం చేయట్లేదని చెప్పి అంటున్నారు అని చెప్పి అనగానే అప్పుడే అక్కడికి చంటి, చరణ్, పల్లవి వీళ్ళు కూడా వస్తారనమాట. ఇక అప్పుడు పల్లవి, ఏంటి అందరూ ఉషాని అంటున్నారు అని చెప్పి అనగానే, అయినా నా కోడలతో ఏంటి అత్తయ్య గారు ఈ పనమ్మాయిని పోలుస్తున్నారు? నా కోడలికి ఇంటి పని చేయాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయి అంటే దిక్కు మొక్కు లేనిది, ఎవరున్నారు దీనికి, అందుకే ఇంటి పని అంత చేస్తుంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అదేంటి ఉషాకి ఎవరు లేరని అంటారేంటి, ఉషాకి తోడుగా నేనున్నాను, తన్ని ఎవరు ఏమనడానికి లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షిత, అంతేలే మాకు నచ్చిన వాళ్ళు నీకు దగ్గర వాళ్ళు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఉంటావు, ఎప్పుడు అంతేగా జరిగేది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏంటి అందరూ కలిసి మా వదిన అంటున్నారు అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. అబ్బో మీ వదిన మేమేం అనట్లేదమ్మా అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఈ లోపలప్పుడు చరణ్ అంటాడు, అయినా నేను వచ్చిన దగ్గర నుంచి ఈ ఉషని గమనిస్తూనే ఉన్నాను, నా ఇల్లు అని చెప్పి ప్రతి పని తన ఇది తనే చేసుకుంటూ వెళ్తుంది, ఒకరితో గొడవ లేదు, ఒకరితో ఏం లేదు, అంత సేమ్ పల్లవిలాగే నాది అనుకొని చేస్తుంది, నేను గమనిస్తున్నాను కదా. అవునమ్మా ఉష, నువ్వు ఎవరి చేతోనో మోసపడ్డావు అని చెప్పి తెలిసింది నాకు, అప్పుడు చెప్పావు కదా నీ లవర్ ఎవరో నిన్ను మోసం చేశారని, అసలు ఆ అబ్బాయి ఎందుకు నిన్ను మోసం చేశాడు, ఆ అబ్బాయి ఎవరు, ఎక్కడ ఉంటాడు, అసలు ఏంటి గొడవ మీ ఇద్దరి మధ్యలో, ఏమైంది చెప్పమ్మా, మేమంతా నీ తోబుట్టువుల్లాగా నీకు సొంత వాళ్ళనే అనుకో, నువ్వు ఏంటి మనిషిలాగా, నీకు ఫుల్ సపోర్ట్ ఉంటాం మేము, చెప్పు అసలు ఎవడు వాడు, నిన్ను ఎందుకు అలా చేశాడు, ఎందుకు అంత ఇదిగా మోసపు చేశాడు, ఎందుకు నేను దగ్గర రానిట్లేదు చెప్పమ్మా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇకప్పుడు ఇటు చంటి కూడా, అవును చెప్పు ఉషా, నీకు ఏ భయం లేదు, వాడి పేరు చెప్పు, మేము చూసుకుంటాం కదా అని చెప్పి అనగానే ఇటు సుమలత కూడా, ఇంతమంది అడుగుతున్నాగా చెప్పచ్చుగా, నువ్వు చెప్పావనుకో ఆ అబ్బాయి ఎవరు ఏంటనేది మేము కనుక్కుంటాము, ఆ అబ్బాయితో నీ పెళ్ళి జరిపిస్తాము అని చెప్పి చెప్తున్నాం కదా, చెప్పచ్చుగా అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇటు పక్క ఇక చందుకు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కడి ఉష నోరిప్పి చెప్పేస్తుందా అని చెప్పి, ఇది చెప్తే ఇంకేమన్నా ఉందా, అసలు వీళ్ళేంటి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఉషాకి, పెళ్ళి కూడా చేస్తాము, పేరు చెప్పు చాలు ఎదుగుతాము అంటున్నారు, ఏంటి వీళ్ళు అని చెప్పి మనసులో అలా చందు అనుకొని, అయినా ఊరికే ఇద్దరు లవర్స్ గొడవ పడతారా ఏంటి, అయినా ఆ అబ్బాయిదే తప్పు అన్నట్టుగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ అమ్మాయి ఏం చేసిందో ఆ అబ్బాయి అలా వదిలేయడానికి అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, అదేంటి చందు నువ్వు ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నావు, ఆ అబ్బాయి ఎవరు ఏంటి, ఎలాంటి మనస్తత్వం తెలియకుండానే నువ్వు ఉషాని తప్పు పట్టుతున్నావేంటి, అసలు ఈ అమ్మాయి మొహం చూస్తే అసలు తప్పు చేసే అమ్మాయిలా అనిపిస్తుందా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అవును ఉషాని చూస్తుంటే నాకు అసలు తప్పు చేసినట్టే అనిపించట్లేదు అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు. చెప్పమ్మా ఉష, ఇంతమంది అడుగుతున్నాగా చెప్పు అని చెప్పి అనగానే ఇక అప్పుడు ఉష, అది ఇప్పుడైతే నేను అబ్బాయి పేరు ఎవరు ఏంటనేది చెప్పలేనండి, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ ఎవరు ఏంటనేది చెప్తాను అని చెప్పి ఉష చెప్పడంతో, సరే అయితే సరే మరి పల్లవి రెడీ అయ్యావా వెళ్దామా అని చెప్పి అంటాడనమాట చరణ్. ఎక్కడికి రా వెళ్ళేది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అదే అమ్మ కబడ్డీ సెలక్షన్స్ ఉన్నాయి కదా పోటీకి వెళ్ళాలి అని చెప్పి అనగానే అప్పుడు బామ్మ, అమ్మ పల్లవి వాడు బయటికి వెళ్తా అంటున్నాడు కదా కొంచెం ఎదురురా అనగానే, అలాగే బామ్మ అని చెప్పి పల్లవి ఎదురొస్తుందనమాట. ఇక అప్పుడు చరణ్ బయటకు వస్తాడు, ఆ తర్వాత వెళ్ళొస్తాను అని చెప్పి పల్లవి కూడా చరణ్తో పాటు వెళ్ళిపోతుంది. ఇక ఇటు భువన అయితే, ఈ పల్లవి రోజు రోజుకి చరణ్కి దగ్గర అయిపోతుంది, నేను దగ్గర అవ్వాలనుకుంటే అవ్వడమే లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక చంటి కూడా, నేను కూడా బయటికి వెళ్ళాలి అనగానే, వెళ్ళు ఏముంది అంత గట్టిగా చెప్తున్నావు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, హలో నువ్వు నా భార్యవి, అటు చూసావుగా మా వదిన అన్నయ్య బయటికి వెళ్తుంటే ఎలా ఎదురొచ్చిందో, నువ్వు కూడా ఎదురురా అనగానే, ఏంటి నేను నీకు ఎదురు రావాలా,
వెళ్ళొచ్చుగా, ఎదురొచ్చేదేంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అంతేలే ఈ రోజుల్లో మంచిగా చెప్తే పెళ్ళాలు ఎక్కడింటారు, గట్టిగానే చెప్పాలి అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఇక ఇప్పుడు వెంటనే అక్షిత మాట మార్చి, అరెరే నేనెందుకు అలా అంటానండి, మీరు నా భర్త కదా, మీరు ఏం చెప్తే అది చేస్తానని ఎప్పుడో చెప్పాను కదా, ఎదురేగా వస్తాను, ఏముంది ఎదురేగా, రండి, వెళ్ళండి వెళ్ళండి, ఎదురొచ్చానుగా వెళ్ళండి అనకనే కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా అని చెప్పి ఈ చంటి అంటాడు. నవ్వడమేగా నవ్వడమేగా, నవ్వుతానుగా, ఓకేనా, ఈ స్మైల్, వెళ్ళండి బాయ్ అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. ఇక అక్షిత బిహేవియర్ చూసి భువన అనుకుంటుంది, అసలు ఏంటి చంటి మాట అన్నా చంటిని అసలు లెక్కే చేయదు అక్షిత, అలాంటిది చంటి మాటకే అంత ప్రిఫరెన్స్ ఇచ్చి భయపడుతున్నట్టు తను ఏం చెప్తే చేస్తుంది ఏంటి, ఏదో జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది భువన. మరోపక్క కబడ్డీ టీమ్ సెలక్షన్స్ కోసం అని చెప్పి పోటీలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటారనమాట నడుచుకుంటూ పల్లవి అలాగే చరణ్. ఇక వీళ్ళు రాబోతున్న ముందే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తూ ఉంటారనమాట. అక్కడేమో ఆల్రెడీ కొంతమంది ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు, వాళ్ళు వచ్చిపోయే వాళ్ళని కమెంట్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఆ అమ్మాయిని ఫస్ట్ వచ్చిన అమ్మాయిని కామెంట్ చేస్తూ ఉంటే, ఆ అబ్బాయి కొట్టడానికి వెళ్తూ ఉంటే, మనకి ఎందుకులేండి గొడవ, కబడ్డీ సెలక్షన్స్ కోసం వచ్చాము, చూసుకొని వెళ్ళిపోదాం, ఇలాంటి వాళ్ళు ఉంటానే ఉంటారు అని చెప్పి వాళ్ళు ఏమీ అనకుండా వెళ్ళిపోతారనమాట. ఇకైతే వాళ్ళు కామెంట్ చేయడం ఈ పల్లవి వాళ్ళు చూస్తారనమాట. ఇక పల్లవి వాళ్ళు వస్తూ ఉంటే పల్లవిని కూడా వీళ్ళని చూడరా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉన్నారో, వాడేమో సన్నగా నాజుగ్గా శివుడు మెడలో పాములాగా ఉన్నాడు, ఈమెమో శివుడు ఎదురుగా ఉండే నందిలా ఉంది అని చెప్పి ఒకడంటే, నంది కాదు ఏనుగులాగా ఉంది అని చెప్పి ఒకడు, అలా ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే, వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది అని చెప్పి పల్లవి గొడవకి వెళ్ళబోతూ ఉంటే, ఎందుకు పల్లవి అవసరమా అని చెప్పి చరణ్ అంటాడు. అవసరమే అండి అని చెప్పి పల్లవి వెళ్ళి, ఏంటి తమ్ముడు కామెంట్ చేస్తున్నావు అనగానే, ఏంటి డైరెక్ట్గా అడగడానికి వచ్చావు అనగానే, ఏంటి కబడ్డీ ఆడడానికి వచ్చినట్టున్నారు అనగానే, అబ్బే లేదు తొక్కుడు బిళ్ళ ఆడడానికి వచ్చాము అని చెప్పి వాళ్ళు మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు కబడ్డీ ఆడడానికి కాళ్ళు చేతులు సరిగ్గా ఉండాలి కదా తమ్ముడు అనగానే, బాగానే ఉన్నాయిగా అని చెప్పి అనగానే అప్పుడు చరణ్, అదే కబడ్డీ ఆడాలంటే కాళ్ళు చేతులు ఉండాలి కదా, మరి ఇలాంటి వాళ్ళని కామెంట్ చేస్తే అవి ఉండవు అని ఇండైరెక్ట్గా చెప్తుంది అనగానే, ఏంటమ్మా ఇప్పుడేంటి మీరు మమ్మల్ని కొడతారా ఏంటి, మా నాన్న ఎవరో తెలుసా నీకు అని చెప్పి అనగానే, అప్పుడు మీ అమ్మ నీకు చెప్పలేదా అని చెప్పి పల్లవి ఆ రౌడీల్ని కొడుతూ ఉంటుంది. ఇక కొట్టి, చూడు మేము కాళ్ళు చేతులు విరవలేదు, ఎందుకో తెలుసా, మీరు కూడా మాలాగే సెలక్షన్స్కి వచ్చారు కాబట్టి పోల్ నేను వదులుతున్నాను, ఇంకోసారి ఇలాగ పిచ్చిగా కామెంట్స్ చేశారనుకో అప్పుడు చెప్తాను మీ సంగతి, పదండి అని చెప్పి చరణ్ పల్లవి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, పాపం వాళ్ళని ఎందుకు కొట్టావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, నన్ను కమెంట్ చేశారని కొట్టలేదండి, మనకన్నా ముందు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ని వాళ్ళు పాపం ఏమీ అనలేక వెళ్ళిపోయారు బాధతో, వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడానికి నేను కొడుతుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ హ్యాపీనెస్ చూడడానికి కొట్టాను, నన్ను కామెంట్ చేశారని కాదు అని చెప్పి ఇక వీళ్ళు సెలక్షన్స్కి వెళ్తారనమాట. ఇక ఆల్రెడీ అక్కడ కొంచెం టీం మెంబర్స్ ఉంటారు, ఇక వాళ్ళేమో చెప్తారనమాట రూల్స్. ఇక్కడ 7 మెంబర్స్ ఉంటారు ఆపోజిట్ టీంలో, మరి ఈ సెలక్షన్స్కి వచ్చిన ఈ 7 మెంబర్స్ మీరు కూతకు వెళ్ళాలి, ఇక ఎవరు ఎక్కువ పాయింట్స్ తీసుకొస్తే వాళ్ళని ఫైనల్కి సెలెక్షన్ చేస్తాను అని చెప్పి చెప్తారనమాట. ఇక పోటీ స్టార్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి, మీరు గెలుస్తారు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుందన్నమాట. ఆల్ ది బెస్ట్ చరణ్కి. ఇక ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, ఇటు ఇందాక కమెంట్ చేసిన వాళ్ళు కూడా వస్తారనమాట సెలక్షన్స్కి, వాళ్ళు కూడా కూతకు వెళ్తారు, ఆడతారు. ఆ తర్వాత ఇక లాస్ట్లో చరణ్ వెళ్తాడనమాట. చరణ్ ఎక్కువ మేజర్ పాయింట్స్ తీసుకొస్తాడు కూతకు వెళ్ళి. ఇక చరణ్ ఆడి బయటికి రావడంతో, మీరు మంచిగా ఆడారండి, మీరు ఖచ్చితంగా ఫైనల్కి సెలెక్ట్ అవుతారు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే, ఇక అవతల వైపు ఫైనల్కి సెలెక్ట్ చేసింది ఎవరంటే అని చెప్పి అనౌన్స్ చేయబోతూ ఉంటారు. మరోపక్క ఇంట్లో చందు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంట్లో అందరూ ఆ ఉషకి సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఉషని ప్రతిసారి భయపెట్టి ఇంట్లో నుంచి గెంటేద్దామంటే అది అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పేరే తీయడం లేదు, వెళ్ళడం లేదు, రోజు రోటికి నాటుకుపోతుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నీళ్ళెవరెవరు, నిన్ను మోసం చేశారు, వాడు పేరు చెప్పు చాలు అని చెప్పి పెళ్లి చేస్తామని కూడా అంటున్నారు. అసలు ఇది ఎప్పుడుకోప్పుడు మీకు చెప్తాను ఖచ్చితంగా అని చెప్పి ఉష కూడా అనింది. అసలు దీన్ని బయటికి పంపించడం కాదు, ఏకంగా ఈ లోకం నుంచే పంపించేయాలి, అప్పుడు కానీ నాకు క్లియర్ ఉండదు, లేదంటే అసలు మనశ్శాంతి ఉండడం లేదు అని చెప్పి మనసులో అలా అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల అప్పుడే చంటి బయట నుంచి వస్తాడనమాట. ఏంట్రా ఒళ్ళంతా చెమటలు, అలా షర్ట్ అంతా తడిచిపోయింది అని బామ్మ అంటూ ఉంటే, బయట ఎండ ఎలా ఉందనుకున్నావు బామ్మ అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి ఉష వచ్చి, ఇప్పుడే మీకు జ్యూస్ తీసుకొస్తాను ఉండండి అని చెప్పి ఇక జ్యూస్ చేసుకొని వస్తుందన్నమాట. ఇటు చంటికి బామ్మకి ప్రసాదరావుకి జ్యూస్ ఇస్తూ ఉంటుంది. ఇక పైనుంచి చూస్తూ ఉంటాడనమాట చందు. ఈ ఉష రోజుకి ఇంట్లో పాతుకుపోతుంది, దీన్ని ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.